శారీరక దృఢత్వం క్రీడలతోనే సాధ్యమని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ఎమ్మెల్యే దొగుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావలిలోని బృందావనం కళ్యాణ మండపంలో మిస్టర్ సింహాపురి స్టీల్ మెన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ 2025 రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు దొగుమాటి వెంకట కృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తానరావు హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది క్రీడాకారులు 10 విభాగాల్లో పోటీపడ్డారు. విజేతలకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, ఎంపీ మస్తానరావులు బహుమతులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడలపై మక్కువ పెంచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. కావలిలో తన మామ ఆశయాలను కొనసాగిస్తూ కావలి ఖ్యాతిని ఇండియా స్థాయిలో పేరు తీసుకొచ్చేలా కృషి చేస్తున్న జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. మానసిక ఉల్లాసానికి, మానసిక దృఢత్వానికి ఈ యొక్క ఆటలు రాష్ట్ర స్థాయి క్రీడలు కావాలో జరగడం చాలా గర్వంగా ఉంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానమే రామధర కోమరాంగే భూగత్మయాత పుణీకమాత వధూవరాభ్యాం ప్రదాభవంతు లక్ష్మీం గిరసంధరాజతనయాం శ్రీరంగరామేశ్వరీం లోకైకదీపాకురాం శ్రీమన్నందగడాఖ్యలబ్ధ వ్యభవాభ్యాం నమః ఓం ఉమామేశ్వరాభ్యాం నమః వాణీరణ్యగర్భాభ్యాం నమః త్యజీపురందరాభ్యాం నమః అరుంధతీ వాసిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో మేధవేభ్యో నమో నమః. సహకుటుంబానాం సర్వే జనా సుఖినో భవంతు. కావలపట్టణ జనాభ్యాం నానా భండానాం నానా గోత్రాణాం సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సర్వమంగళాని భవంతు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానమే. సాయంత్రం సంధ్య వేళ అందరూ బాడీని చూసేటువంటి అదృష్టం మనకి కల్పించిన మిత్రులు జగన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఒక కార్యక్రమం నిర్వహించాలంటే పట్టుదల చాలా అవసరం, డెడికేషన్ చాలా అవసరం, కమిట్మెంట్ చాలా అవసరం, మోటివేషన్ చాలా అవసరం, ఆబ్జెక్టివ్ చాలా అవసరం. అన్నీ కలగలిగితే నా మిత్రుడు జగన్ ఒక అకౌంటెంట్ దేశంలో ఒక జిల్లా హెడ్ క్వార్టర్ కాదు, ఒక చిన్న మున్సిపాలిటీ ప్రాంతంలో రాష్ట్ర నలుమూలల నుంచి ప్లేయర్స్ని ఆహ్వానించి వాళ్ళందరికీ అకామిడేషన్ అరేంజ్ చేసి దేశంలోని అత్యున్నతమైన అవార్డులు పొందిన అందరినీ కూడా ఈరోజు మన ముందుకు తీసుకొచ్చి మన కావలి ఖ్యాతిని ఈరోజు రాష్ట్రానికి చూపించిన వ్యక్తి జగన్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, నాకు తెలిసి కావలిలో బాడీ బిల్డర్ అంటే గుర్తుంచేటువంటి ఏకైక వ్యక్తి మా బ్రాహ్మణ గారికి సంబంధించిన శేషయ్య గారు. ఆయన నేటు మా సొంత గ్రామం, మా ఓన్ విలేజ్. వాళ్ళ అక్క కొడుకే ఈ జగన్. మామ నుంచి పుడికి పుచ్చుకున్న లక్షణాలతో ఎదిగిన వ్యక్తి జగన్. మామ యొక్క ఆశయాలు అంటే మనందరం కూడా శేషయ్య గారిని ఎక్కడ చూసుంటారు అంటే మీరందరూ కూడా ఇప్పుడు కూడా శ్రీరామాయణ యుద్ధం సినిమా చూస్తే హనుమంతుడి వేషం వేసినటువంటి బాడీ బిల్డర్ శేషయ్య గారు. ఓల్డెన్ డేస్లోనే సినిమాలలో ఖండాలు చూపించినటువంటి ఏకైక వ్యక్తి శేషయ్య గారు. ఆయన ఆశయాలను పురికి పుచ్చుకొని ఆయన భావాలను నిరంతరం కూడా తనకున్నటువంటి పరిధిలో పెంచుకుంటూ
ఈరోజు దాతల సహాయ సహకారాలతో కావలికి ఇంతమంది బాడీ బిల్డర్లు తీసుకొచ్చారు. సింహపురి స్టీల్ మ్యాన్గా ఈరోజు అవార్డులు పొందుపోతున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక కాంపిటీషన్ జీవితంలో పుట్టుక కానించి చనిపోయేంత వరకు మనం కొన్ని లక్షల కాంపిటీషన్లు ఎదురవుతున్నాయి. మనకి పుట్టిన రోజు దోగాడడం ఒక కాంపిటీషన్, దోగాడిన వ్యక్తి లేచి నిలబడినప్పుడు ఒక కాంపిటీషన్, చదివే చదువు ఒక కాంపిటీషన్, ఆటలు ఒక్కటో పాటలు ఒక్కటో లేదంటే ఎగ్జామ్స్ ఒకటే కాంపిటీషన్ కాదు. కానీ తెలిసి తెలియకపోయినా పుట్టిన కానించి చనిపోయేంత వరకు ప్రతి మనిషి ప్రతి కాంపిటీషన్లో సక్సెస్ అవుతూనే ఉంటాడు. పడిపోయినప్పుడు ఎలా లేచి నిలబడాలని నేర్చుకుంటాడు, మోసపోయినప్పుడు ఎలా జీవితంలో ఇంకొకసారి మోసపోకుండా ఉండాలని నేర్చుకుంటాడు, ఓడిపోయినప్పుడు జీవితంలో ఇంకొకసారి ఓడిపోకుండా ఎలా నిలదొక్కుకోవాలని నేర్చుకుంటాడు. ఇది జీవిత గుణపాఠం, జీవిత కాంపిటీషన్. కానీ మనందరూ కూడా చూడాల్సినటువంటి గేమ్స్లో కానీ స్పోర్ట్స్లో ఉండే గొప్ప లక్షణం, ఎగ్జామ్స్లో పాస్ అయితే ఫెయిల్ అయిన వాడు పాస్ అయినట్టు చూసి ఈర్ష్యపడతాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయితే ఫెయిల్ అయినట్టు వాడు పాస్ అయినట్టు ఈర్ష్యపడతాడు. ఒక్క స్పోర్ట్స్లో లేదా ఒక గేమ్స్లో ఓడిపోయిన వాడు గెలిచిన వాడి స్పిరిట్ని అప్రిషియేట్ చేస్తూ ఏదో ఒక రోజు మళ్ళా నేను గెలుస్తానని నమ్మకంతో అప్రిషియేట్ చేసేటువంటి ఒక వృత్తి ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. శారీరక దృఢత్వం, తల్లి తండ్రి జన్మనిచ్చారు, గురువులు పాఠాలు చెప్పారు, మన శరీర ఆకృతిని. అందుకే ఒక నానుడు ఉంది, తలరాతను బ్రహ్మ రాస్తాడు, తనువు తల్లిని ఇస్తుంది, తపన తండ్రి ఇస్తాడు, ఎదుగుదల మనదే. ఎత్తుకుని విజయం సాధిస్తామో, కాడి కిందేసి ఓడిపోయి పరారవుతామో, మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. అది పొలిటికల్ అయినా ఇండస్ట్రియల్ అయినా జీవితంలో ఏ ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రతి వ్యక్తి కనుక అపజయాలు ఎక్కువ ఉంటాయి. అందుకే చాలా సందర్భాల్లో నేను చెబుతూ ఉంటా, జీవితం అపజయంతో స్టార్ట్ అయితే, కష్టంతో స్టార్ట్ అయితే రేపటి సుఖానికి అది నాంది పలుకుతుంది, రేపటి విజయం మన వసిపోతుంది, అదే అదృష్టంగా మన కాళ్ళ కింద పడుతుంది. ఈరోజు సుఖం, ఈరోజు ఆనందం రేపటి శాపానికి దారి తీస్తుంది. ఇప్పుడు మనం ఎంత కష్టపడితే రేపు అంత సుఖపడతాం. వీళ్ళందరి జీవితాలు కష్టాలతో మొదలై ఈ రోజున మనందరికీ గెచ్చలుగా స్టేజీల మీద కూర్చొని మన చేత చప్పట్లు కొట్టుకునే స్థాయికి వాళ్ళు ఎదిగారంటే వాళ్ళ వెనక కూడా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు చూడటం కాదు, కష్టాలు వెనక వాళ్ళ తపన, కష్టాలు వెనక వాళ్ళ పాలన. అందుకనే స్వెట్ ఎక్కడ ఉంటుందో అక్కడ సక్సెస్ వచ్చి తీరుతుంది. అందుకనే మనందరం కూడా జీవితంలో ఎదగాలి, ఎవరు రంగాల్లో వాళ్ళు రాణించాలి. అంతిమంగా మనం ఈ సమాజానికి సేవ చేయాలి, ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మనం రాణించాలి. ప్రొఫెషన్ పరంగా కావచ్చు, వృత్తి పరంగా కావచ్చు, లేదంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు, సోషల్ పరంగా కావచ్చు, రిలీజియస్ పరంగా కావచ్చు. 4 రకాల ఆబ్జెక్టివ్స్, 4 రకాల గోల్స్ లో సాధించినప్పుడే మనం పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా అవతరించినటువంటిది. పరిపూర్ణమైనటువంటి వ్యక్తిని మనం చూపించడానికి ఈ రోజున 7వ సింహపురి ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్షిప్ మళ్ళా కావాలలో పెట్టి ఈ నిర్ణయిస్తున్నందుకు యాజమాన్యానికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ అర్జున అవార్డు గ్రహీతలు వచ్చిన్నారు, ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీతలు వచ్చిన్నారు. ఇలా చూడటం మన సాధ్యం కాదు. కానీ ఈరోజు మనం చూపించడానికి, మన కావలి గౌరవాన్ని పెంచడానికి వాళ్ళు చేసే తప్పని మనం ఆశీర్వదిద్దాం, అందరూ సహకరిద్దాం. భవిష్యత్తులో కూడా మనం అందరూ వారికి వీలైనంత వరకు చేయగలుగుతామని చెప్పి ఎప్పుడు కూడా కళలను మనం ఆరాధించినంత కాలం ఎప్పుడు కళల కనుగొలు కావాలని విషయాన్ని కూడా గుర్తిద్దామని, కళలకి అందరూ కూడా సహకారం చాలా అవసరమైన విషయాన్ని కూడా మనం గుర్తిద్దామని, ముఖ్యంగా నా మిత్రుడు బిఎంఆర్ గారు కళలన్నా స్పోర్ట్స్ అన్నా ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు, ఎప్పుడు అండగా ఉంటాడు, ఎప్పుడు ఏదో ఒక ధైర్యం ఉంటాడు. ఈ రోజున నేను జగన్ స్పోర్ట్స్ అనగానే ఫస్ట్ అన్న బిఎంఆర్ పిలవండి అతన్ని, కావాలకి ఎప్పుడు పిలవాలి ఆయన్ని, ఎందుకంటే ఆయన ఇంకా మనం సేవలు చేయాలా.
ఈరోజు ఢిల్లీ స్థాయికి వెళ్ళాడు. మన కావలిలో పుట్టిన వ్యక్తి, మన కావలి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ దాటి ఆయన సేవలు ఢిల్లీ స్థాయికి దిగినప్పుడు ఆయన్ని మనం ఎందుకు వాడుకోకూడదు? కాబట్టి ఎప్పుడు కూడా ఆయన సేవలు మనం వాడుకోవాలి. మీ ఆశీస్సులు ఎప్పుడు మా కావలికి ఉండాలి. ఏ కావలిలో ఏ కార్యక్రమం జరిగినా ఎప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తూనే ఉంటుంది ఈ కావలి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మీ చల్లని చూపులు కావలి మీద ఎప్పుడు ఉండే విధంగా మీరు కూడా కావాలని మీ హృదయాల్లో ఉంచుకోవాలని, మా కావలి నుంచి ఏ ఒక్క వ్యక్తులు వచ్చినా మీరు సాధారణంగా ఆహ్వానించాలని చెప్పి మీ ఆర్థిక సహాయం ఎప్పుడు మా కావలికి ఉంటుందని తప్పకుండా తెలియజేస్తూ, ఇంతమంది మధ్య మాట్లాడే అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. కావలి చిన్న పట్టణమైనా కూడా పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అదృష్టం మన కావలి పట్టణానికి రావడం, దానికి కారకులైనటువంటి తమ్ముడు జగన్ ఎవరో మిస్టర్ ఇండియా శాషయ్య గారు కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు. మా స్వప్నం నుంచి శాషయ్య గారు, ఆ శాషయ్య గారు మన కావలికి ఆయన 1977 మిస్టర్ ఇండియా, ఆ రోజుల్లోనే మిస్టర్ ఇండియా మనకి తీసుకొచ్చి మన కావలి విజయ కేంద్రాలు ఎగరేసినటువంటి వారి యొక్క మేనరుడు అత్తకొడుకు. అది మన గౌరవ శాసనసభ్యుల యొక్క స్వర్గం నుంచి వచ్చినటువంటి వారు. ఆయన మిత్రుడు మాధవి గారు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ కలిపి ఒక్క వదలకుండా ఈసారి మనం అందులో ఇది శాషయ్య గారు మిస్టర్ ఇండియా కావాలని 10వ వర్ధంతి. ఈరోజు 10వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా కూడా ఎంతో మన శాషయ్య గారిని గౌరవించుకున్నటువంటి సందర్భం. ఈ 7వ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ మన కావలి పట్టణంలో ఏర్పాటు చేసి ఎంతోమంది పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. రాష్ట్ర స్థాయి నుంచి కానీ దేశ స్థాయి నుంచి కానీ వాళ్ళందరూ కూడా ఒక వేదికగా అందరూ కూడా నిర్వహించడానికి వచ్చినారు. వారికి కావలి ప్రధానిగా తరఫున మా తరఫున ప్రత్యేకమైనటువంటి మీకు అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటాము. ఈ కార్యక్రమానికి నన్ను మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారిని మనందరూ కూడా ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పిలవడం, దానికి విశిష్ట అతిథులుగా మన స్వామి రమేష్ గారు, ఆయన ప్రెసిడెంట్ ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్, అదేవిధంగా చైర్మన్ గారు అరసు గారు, అదేవిధంగా అర్జున్ గారు, అవార్డ భాస్కర్ గారు, ఇది నేను ఉండేటువంటి టౌన్ మద్రాసే, మన దగ్గరగా ఉంటారు భాస్కర్ గారు, అదే అర్జున్ అవార్డు గ్రహీత. ఆ విధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో విధంగా ప్రముఖ స్థానంలో వాళ్ళందరూ కూడా అవార్డు అందుకున్నారు. వాళ్ళందరూ కూడా కావాలని మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వేదిక మీద చాలా మంది ఉన్నట్టు కాలాతీతం అయిపోయింది. గౌరవ డిఎస్పీ గారు కానీ ఇంకా చాలా మంది సుబ్బారావు ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ కూడా మన కిరణ్ కుమార్ గారు వారికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియాకి కావాలి క్రీడా టీం కావాలంటే ఎప్పుడు మంచి స్పోర్ట్స్లో ప్రథమ స్థానంలో ఉంటుంది. నెల్లూరు జిల్లాలో రాష్ట్రాలు వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు బాగుంటారు. చాలా మాకు వచ్చింది మాట్లాడడానికి. నేను మాట్లాడుతున్న మాటలో గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడారు, నేను అదే మాలో డ్యూప్లికేట్ చేయకుండా. కానీ ఒక విషయం, ఈ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అనేది 50 సంవత్సరాల క్రితం హనుమాన్ వ్యాయామ సంస్థ వ్యాయామశాల అని చెప్పి కొంతమంది యువకులు ఈ కాలంలో ఏర్పాటు చేసి 50 సంవత్సరాల క్రితం నెత్తి తెచ్చుకోవాలి. ఇప్పుడు చరిత్ర ఉంది ఈ అది ఈరోజు జోనల్ స్థాయి, అదే రాష్ట్ర స్థాయి, సౌత్ ఇండియా స్థాయి నుంచి ఈరోజు మనం 7సారి ఈరోజు కలుపుకోబోతున్నాం. దీనికి పట్టు వదలకుండా జగన్ గారి కానీ అందరూ కూడా అంతా కూడా దీన్ని అంతా సరైన వారికి మా వంతుగా కూడా ఎప్పుడు కూడా మా యొక్క కోఆపరేషన్ ఉంది. దానికి ఎటువంటి సందర్భం సందేహం లేదు. కావాలి ఏ కార్యక్రమం జరిగినా నేను ఎమ్మెల్యే గారు కలిసికట్టుగా పాల్గొంటాం. ఉన్నాయని చెప్పారు. నేను గతంలో కావాలని ఉన్నారు, ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారు. మీ అందరి యొక్క ఆశీస్సులతో ఈరోజు మేము కూడా ఎంపీగా ఢిల్లీలో ఉన్నాం కాబట్టి కావాలి నియోజకవర్గ అభివృద్ధి కోసం మనసా వాచా చెప్తాము. ఎటువంటి అనుమతులు లేకుండా కలిసికట్టుగా మేము కావాలి నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ అభివృద్ధి కూడా కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఒక ఎమ్మెల్యే గారికి ఒక చిన్న రిక్వెస్ట్.
ఏంటంటే శేషయ్య గారికి నేను గతంలో ఎమ్మెల్యేగా జగన్ ఒక మాట చెప్పాను, దాన్ని నెరవేర్చలేదు. వాళ్ళ మేనమామ గారి పేరు మీద వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక మంచి స్థలం కేటాయించాల్సినటువంటి అవసరం మాటిస్తున్నాను. నా మాట అప్పుడు నేను నిలబెట్టాలని చెప్పి దానికి వ్యాయామశాల కూడా కట్టడానికి నేను ఎమ్మెల్యే గారితో మా నిధుల నుంచి, మా ఎంపీ నిధుల నుంచి, ఎమ్మెల్యే గారి నిధుల నుంచి, అదేవిధంగా ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ దగ్గర కూడా నిధులు సేకరించి ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ముందు ఎమ్మెల్యే గారి స్థలం కేటాయించి కొరకు ఆటోమేటిక్ జరిగిపోతాయి. దానికంతా ఈరోజు అందరినీ కూడా మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తాం. మిమ్మల్ని అందరూ కూడా సత్కరిస్తా పౌరసన్నాహం కూడా చేస్తాం. మీరు ఖచ్చితంగా అటెండ్ కావాలి, తొందరలో అది సఫలీకృతం కావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఏపీ స్టేట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ తరఫున మిస్టర్ సింహపురి స్టీల్ ప్లాంట్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ 2025 వారందరూ కూడా ఇది ఒక దేశంలోనే ఒక ఆదర్శప్రాయమైనటువంటి కాంపిటీషన్ కావాలని చెప్పి మీరు ఎంతోమంది దీంట్లో పాల్గొనడానికి వచ్చే కార్యక్రమంలో అందరూ చిన్న చిన్న ఆంధ్రాలు వెళ్ళవచ్చు. సరైనటువంటి అకామిడేషన్ లేకపోతే చిన్న ఊరు కాబట్టి సరైనటువంటి వసతులు లేకపోవద్దు. అయినా కూడా మీరు సర్దుకొని అందరూ కూడా అందరూ లోపాలను కూడా గ్రహించాలని చెప్పి మనం అందరూ నాకు కావాలి ప్రధాని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పేరు నమస్కారాలు సమర్పిస్తున్నాను. అదేవిధంగా మా సంధ్యారాణి గారు సంధ్య ప్రోడక్ట్ ఆమె ఈరోజు రావడం కూడా మనకు చాలా గర్వకారణం. ఒక ఆ స్పోర్ట్స్ కోటాలోనే ఈరోజు ఆమె ఇన్స్పెక్టర్గా కూడా పనిచేస్తూ ఉన్నారు, రైల్వేస్లో పనిచేస్తాం, ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేస్తూ ఉన్నారు ఉత్తరప్రదేశ్ నుంచి. అంటే ఎంతో దూరం నుంచి వీరందరూ శ్రమకు వచ్చి మన ఈ చిన్న పట్టణానికి రావడం నిజంగా మా అందరూ కూడా గర్వకారణం. మీ అందరూ కూడా పేరు పేరు పట్టణంలో తెలియజేసుకుంటూ నమస్కారం. సెలవు. మనస్ఫూర్తిగా